తడి పొడి చెత్త, గోబర్ధన్ గ్యాస్, నీటిని శుద్ధి చేసే నిర్వహణపై గాయత్రి డైట్, టీటీసీ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నేడు అనగా శనివారం మార్చి 28, 2026 చిన్నా మందడ్డి గ్రామం, పెద్ద మందడ్డి మండలంలో వనపర్తి జిల్లా తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ క్షేత్ర పర్యటన ప్రోగ్రాంలో భాగంగా ఘన వ్యర్థాల వేరు చేయు విధానంపై గాయత్రి డైట్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే చిన్నా మందడ్డి గ్రామంలో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ, గోబర్ధన్ గ్యాస్, నీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి చిన్నా మందడ్డి గ్రామ సర్పంచ్, స్వరూప ఉప సర్పంచ్ రవి, గాయత్రి డైట్ టిటిసి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏపీఓ సురేష్, ఇసి సత్యం, పంచాయతీ కార్యదర్శి రమేష్, గాయత్రి కాలేజ్ నాగేందర్ అధ్యాపకులు మరియు వార్డ్ సభ్యులు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మొదలైన వారు పాల్గొన్నారు. మళ్ళీ కంపోస్ట్ తయారు చేస్తాం. దాని మళ్ళీ వేస్ట్ ఏం కాదు, మళ్ళీ దాన్ని కంపోస్ట్ అక్కడ వాడుకుంటాం. ఇప్పుడు ఈ చెత్త చెదారం ఒక ఉన్నది చూడండి, చెత్త చెదారం, ఆ చెత్త ఆకులల్లో మళ్ళీ అక్కడ కంపోస్ట్ పోతూనే ఉంటుంది. అంటే దాంతోపాటు అదొక లేరు ఇదే లేరు వేయడానికి మళ్ళీ ఇది ఉపయోగించుకుంటున్నారు అక్కడ. ఇది గ్యాస్ రోజు దీని కెపాసిటీ ఏంటంటే దాదాపు 70 మంది నుంచి 100 మంది వరకు మనం పిల్లలకు చేసుకోవచ్చు. ఉదయం నాస్తా చేస్తారు, తర్వాత మధ్యాహ్నం అన్నం పప్పు దీనికి ఉపయోగపడుతుంది మనకు. అంటే దీని